రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణతో ఆలయాలు మారుమోగాయి. కొండగట్టు అంజన్న ఆలయ పరిసరాలు కాషాయ వర్ణంతో నిండిపోయి ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు భక్తజనం. జిల్లాలో హనుమాన్ శోభాయాత్రను భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు హనుమాన్ భక్తులు. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా భక్తజన సంద్రమైంది. స్వామివారి జయంతి సందర్భంగా అంజన్నను దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో కొండగట్టు పరిసరాలన్నీ కాషాయ వర్ణంతో నిండిపోయి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అంజన్న సన్నిధిలో మాల విరమణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. 41 రోజుల పాటు దీక్షలు చేపట్టిన భక్తులు పాదయాత్రగా కొండగట్టుకు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి భక్తి శ్రద్ధలతో క్యూలైన్లో నిలబడి అంజన్న దర్శనం చేసుకున్నారు భక్తులు. చిన్న జయంతి అయినా పెద్ద జయంతి అయినా హనుమాన్ మాల దీక్ష విరమణ ఘట్టం కీలకమన్నారు భక్తులు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దేవస్థాన అధికారులు. అన్నదాన కార్యక్రమాలు, మంచినీటి వసతులు కల్పించారు. నిజామాబాద్ లో హనుమాన్ శోభాయాత్ర ఘనంగా జరిగింది. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. నగరంలోని కంటేశ్వర్ ఆలయం నుంచి శివాజీనగర్ చౌరస్తా వరకు జరిగిన ర్యాలీలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. హిందూ ఐక్యతకు హనుమాన్ ర్యాలీ నిదర్శనమన్నారు ధన్పాల్ సూర్యనారాయణ. రామనవమి భాగ్యనగరంలో రామనవమి రోజున ర్యాలీ అతిపెద్దది. ఆ తర్వాత అతిపెద్ద ర్యాలీ హిందూ ర్యాలీ అంటే హిందూ నగరంలోని ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా భవిష్యత్తులో ఆ హనుమంతుడి ఆశీర్వాదంతో అందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని, దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ జై శ్రీరామ్. హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్రంలో భక్తి పారవస్యం వెల్లివిరిసింది. కేవలం ఆలయాలకే పరిమితం కాకుండా ప్రతి గల్లీలోనూ ఆంజనేయుడి చిత్రపటాలను, విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు.